అందరికీ నమస్కారం. మనం నారాతలో ప్రారంభించడం జరిగింది. నారాతలు అయిపోయిన తర్వాత ఇక సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో మనం మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడానికి కంపల్సరీగా మనకు కావాల్సినటువంటిది స్ప్రేయర్. మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేయించాలంటే స్ప్రేయర్ కావాలా. వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి జీకే H925 పవర్డ్ బై హోండా ఒరిజినల్ స్ప్రేయర్ అందించడం జరిగింది. విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ కృష్ణయ్య గారికి, అదేవిధంగా అరుణ గారికి, అదేవిధంగా ఏం పేరు కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మన కంపల్సరీగా స్ప్రేయర్ అనేది ఊరికూరికనే చెడిపోతా ఉంది. మామూలుగా డల్ స్ప్రేయర్లు, ఇది పవర్ఫుల్ స్ప్రేయర్ కాబట్టి ఒక 4-5 సంవత్సరాల దాకా ఏమి ఇబ్బంది ఉండదు. మనకి ఇంకా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడానికి మనకి సబ్సిడీలు అందించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. హర్షత్ విహారన్ టీం తరపున, ప్రకృతి రత్న హర్షత్ విహారన్ టీం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ స్ప్రేయర్ మనకి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు విడవలూరు మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో కృష్ణయ్య గారు మనకి ఈ సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. అరుణ, మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే మట్టి ద్రావణ స్ప్రేయింగ్ అంటే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో చేయడం జరుగుతూ ఉంటది. ఈ విధంగా పవర్ఫుల్ హోండా స్ప్రేయర్ జీకే H925 అనే స్ప్రేయర్ మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా సత్యంరెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా సబ్సిడీలో రావడం మనకి ఇది ఉపయోగపడుద్ది. మీరు నెక్స్ట్ చూస్తారు ఇంకా రాబోయే ప్రాసెస్ అంతా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో మన మట్టి ద్రావణం, మొలకల ద్రావణం, కుంకుడుగాయల రసం స్ప్రేయింగ్లు, ఇవన్నీ ఆమదం, ఇవన్నీ మనం స్ప్రేయింగ్లు చేయడం జరుగుతుంది. నారాత అయిపోయిన వెంటనే ఆ కర్రలు బతికిన తర్వాత మనం ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్లు చేసుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారి మెథడ్. మనకి స్ప్రేయర్ ఇచ్చినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా ఎవరైతే సహాయ సహకారాలు అందించారో మనకి ఈ సబ్సిడీ రూపంలో ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.